ఈ క్వారీ మాకొద్దు బాబోయిట్ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు. సూర్యాపేట్ జిల్లా కోదాడ్ మండలం నెల్లబండ్గూడెం పరిధిలోని మిడ్ వెస్ట్ గ్రానైట్ క్వారీపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్వారీలో బ్లాస్టింగ్ కారణంగా గ్రామస్తుల ఇళ్లు బీటలవుతున్నాయని, పంటలు నాశనం అవుతున్నాయని, నీరు కలుషితం అవుతోందని వారు ఆరోపిస్తున్నారు. రాత్రి వేళల్లో బ్లాస్టింగ్ వల్ల నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని, ధూని కాలుష్యం కారణంగా వాస్కోస్ సమస్యలు, చర్మ వ్యాధులు పెరుగుతున్నాయని వాపోతున్నారు. జాతీయ రహదారికి సమీపంలో క్వారీ ఉండటంతో రోడ్డు ప్రమాదాల ముప్పు కూడా ఎక్కువవుతుందని వారు తెలిపారు. క్వారీ విస్తరణకు అనుమతులు ఇవ్వకూడదని ప్రజాభిప్రాయ సేకరణ నేరుగా జిల్లా కలెక్టర్ సమక్షంలోనే జరగాలని కోరుతున్నారు. బాంబ్ బ్లాస్ట్ల వలన మా బావుడ్లో నీళ్లు ఇంకిపోతున్నాయి, కూలీలు కూడా పొలాలకు రావడం లేదు అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎంత భారీ వెహికల్స్, ఇలాంటి వెహికల్స్ మీద ఈ రోడ్డు మీద తీసుకెళ్ళడం వల్ల ఈ రోడ్డు మొత్తం పాడైపోయి మేము కోదాడ పట్టణానికి వెళ్ళాలన్నా కూడా మా 2 వీలర్స్ బండ్లు కూడా నడపలేకపోతున్నాం. అంతటి దారుణంగా తయారైన రోడ్ని క్వారీ వారిని ఈ రోడ్డు మరమ్మతు చేయమని ఎన్నోసార్లు గతంలో పాత కలెక్టర్ ఒకసారి మీటింగ్ పెట్టారండి. ఒకసారి పర్యావరణం ఎలా ఉందని చెప్పేసి ఆ కలెక్టర్ గారికి మేము వినతి పత్రం ఇచ్చాం. సార్ ఈ రోడ్డు బాగా పాడైపోయింది, దీన్ని గవర్నమెంట్ ద్వారా అయినా వ్యవస్థ ద్వారా అయినా దీన్ని సీసీ రోడ్ వేయించమని చెప్పేసి మేము ఎన్నోసార్లు వినతి పత్రం ఇచ్చినా కూడా తీసుకోలేదు. మళ్ళీ నిన్న కూడా ప్రజాసేకరణ అని చెప్పేసి పర్యావరణం అని చెప్పేసి నిన్న కలెక్టర్ గారు వచ్చారు. నిన్న కలెక్టర్ గారికి కూడా ఇదే విషయాన్ని మాట్లాడాం, కానీ కలెక్టర్ గారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. కలెక్టర్ దూరం నుంచి ఎలాంటి స్పందన, కలెక్టర్ రాంబాబు గారు ఈ సమస్య మీద పరిష్కారం చెప్పమని చెప్తే ఎలాంటి సమస్య కూడా మాకు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయారు. మిడ్ నైట్ క్వారీ యాజమాన్యాన్ని అడుగుతుంటే ఇది గవర్నమెంట్ రోడ్డు, మేము వేయము, మేము గవర్నమెంట్కి పన్ను కడుతున్నాం అని చెప్పేసి వాళ్ళు వదిలేస్తున్నారు. ఇక్కడ లోకల్గా ఉన్న రాజకీయ నాయకులు క్వారీ వాళ్ళు ఇచ్చే ముడుపులతో వాళ్ళు ఈ రోడ్ని పట్టించుకోవడమే మర్చిపోయారు. మాలాంటి సామాన్యులు ఈ రోడ్డు మీద రావాలంటే ఎప్పుడు ఏం యాక్సిడెంట్ జరుగుతుందో కూడా తెలియదు. మరీ వర్షాకాలం వస్తే ఈ రోడ్లో ఎక్కడ గుంట ఉన్నది, ఎక్కడ ఏమున్నది కూడా తెలియట్లేదు. గవర్నమెంట్ వారికి మరియు యాజమాన్యం వారికి కోరుతున్నాం. బాంబ్ బ్లాస్ట్ అన్న పడది పెదరాయి ఈ తాడి చెట్టు కాడ మట్టిపోయేట్లో వాళ్ళు దిగబడుతుంది పొలం లెక్క చేయట్లా సైజులు అన్నాయని కూడా ఒకసారి 2 సార్లు పోయిన ఇంట్లో కోరిలోకి కూడా రాని ఇంట్లో వాళ్ళు అట్లా చేస్తారు. వాళ్ళు ఇక్కడ తాడి చెట్టు కాడ పడతాను. ఈ తాడి చెట్టు కాడ ఇటు నారు బీగుతుంటారు ముఠావాళ్ళు, వీళ్ళ ముఠావాళ్ళు, ఎల్లయ్య ముఠావాళ్ళు నారు బీగుతుంటే రాయి పడది. వాళ్ళు పాపం పారిపోయారు అక్కడ దాకా. సంగతి 2 సార్లు జరిగిందన్న. నాటేసినప్పుడు ప్రతిసారికి లేపుతారు వాళ్ళు, లేపి దూరంగా పోండి అని చెప్తారు. మళ్ళీ మా బైక్లు బయట పెట్టినా కానీ పెట్టనీయట్లేదు, బయటకి ఎలా కొడతారు. రోడ్డు మీద పెట్టినా పెట్టనీయట్లేదు బండి, బైకులు ఇట్లు ఉన్నాయండి, బాయిలు ఉన్నాయి, మోటార్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు నీళ్ళు మొత్తం తగ్గిపోయినాయి, అన్నీ ఏమీ లేదు. ఓట కూడా చచ్చిపోయింది మొత్తం, అదురుతుంది కింద భూమి అదిరి కింద. ఆడ కూర్చున్న కాడ కూడా చేలో కూర్చున్నా కానీ కింద దమ్మునని వాళ్ళ ఒడ్డు కూడా గోలుతుంది, బావి ఒడ్డు కూడా. కూడా బాగా నడవట్లేదు అన్న. ఇక్కడ డబ్బీలు ఉన్నాయి, ఇక్కడ మాది కోరి అమ్మటి ఆ ట్రాన్స్ఫారం ఫీజులు కూడా ఆగట్లేదు.